పెయింటింగ్ బాగుందా? సార్ మీరు ఫోన్ వస్తే పెయింటింగ్ బాగా నచ్చింది అనుకుంటాను. నేను వేసిందే. చాలా బాగుంది సార్. రే వెళ్ళప్పుడు అది ప్యాక్ చేసి ఈవిడికి ఇచ్చే. అయ్యో వద్దు సార్. నీకు నచ్చింది కదా? వద్దు సార్. ఏంటి నచ్చింది ఇస్తానంటే వద్దంటున్నావు? నేనైతే అలా కాదు. నాకు ఏదైనా నచ్చిందంటే అవతలి వాళ్ళు ఇవ్వనన్నా బలవంతంగా తీసేసుకుంటాను. రా అంజలి, రారా, పర్వాలేదు రా. ఆ ఫోటో ఎవరిదో చెప్పుకో. నాదే. ఆ వయసులో ఒకసారి ఏం జరిగిందో తెలుసా? మా పక్కింటి గురడి సైకిల్ నాకు నచ్చింది, ఇవ్వమన్నాను. ఇవ్వలేదు. వాడిని మేడ మీద నుంచి తోసేశాను, చచ్చిపోయాడు. తర్వాత బాల నిరుస్తల శిక్షణాలయంలో కొన్నేళ్లు ఉన్నానులే. ఇది చూడు, నాకు వయసు వచ్చిన కొత్త. మా వీధిలో ఒక అమ్మాయి ఉండేది. అబ్బా చాలా అందంగా ఉండేది. పేరు కావ్యానో శ్రావ్యానో కురతనం కదా. మౌచిపడ్డాను. కాదండి, మొహం మీద యాసిడ్ పోసేశాను. మళ్ళీ చిన్న శిక్ష, కానీ అందమైన ముఖం. ఇలాంటివి చాలా ఉన్నాయి మన లైఫ్ లో. తర్వాత ఆటో భగవాన్ అవతారం. ఆ రోజుల్లో ఆటో భగవాన్ అంటే అందరికీ హడల్. రాజకీయాల్లోకి రావడానికి రౌడిజం దగ్గరదారి కదా. ఆ రూట్లో ఇదిగో ఇప్పుడు ఇలా మినిస్టర్ అయ్యాను. ఎంతో అన్ని తీపి జ్ఞాపకాలు. నేను ఏదైనా కావాలి అనుకుంటే అది దక్కాల్సింది. ఇంతకీ నేను ఇప్పుడు మనసు పడింది దేని మీద నీకు చెప్పలేదు కదూ? నీ మీదే. కంగారు పడుకు. ఒక్కరోజు నీ జీవితంలో ఒకే ఒక్కరోజు నాతో గడుపు. నీకేం కావాలో అడుగు, తీసుకో. అంజలి, నేను ఎంతో మంది అందగత్తెలతో గడిపాను, కానీ వాళ్ళెవరిలో లేనిది ఏదో నీళ్ళు ఉంది. అందుకే నేనంతా డిస్టర్బ్ అయ్యా. ఏంటలా అయిపోయావు? సడన్ గా అడిగేసరికి షాక్ అయ్యావా? తొందర ఏం లేదు, ఒక వారం రోజులు టైం తీసుకో, ఆలోచించుకో. కానీ ఎస్ అని చెప్పు.